నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి జగన్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటర్లు అందరి ముందు ఈవీఎం ధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా ఈవీఎం ధ్వంసం చేసినట్టు బయటపడిందన్నారు. అలాంటి నేరస్తుడైన వ్యక్తిని జగన్ ఎలా వెనకేసుకు వస్తారని ప్రశ్నించారు. అసలు ఆయనకు ప్రజాస్వామ్యం అంటే తెలుసా అని నిలదీశారు. పలనాడు ప్రాంతంలో ఫ్యాక్షనిస్టు చాలా మందిని చంపిన వ్యక్తిని జగన్ వెనకేసుకు వచ్చారని, దీనిని బట్టే ఆయన నైజం ఏమిటో తెలిసిపోతోందన్నారు. సమయం ముగిసిపోయినా జగన్కు ములాఖత్ అవకాశం కల్పించారన్నారు. ఆర్థిక నేరస్తుడైన జగన్ జైల్లో ఉన్న ఓ ఫ్యాక్షనిస్టును కలిశారని, అందుకే 151 నుంచి 11 సీట్లకు దిగిపోయారని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో ఇంకా వైసీపీ వాసనలు పోలేదని, త్వరలోనే అన్ని చోట్ల ప్రక్షాళన జరుగుతుందన్నారు. జగన్ ఇక తన సమయాన్ని జైళ్లకు వెళ్లి పలకరింపులకే వెచ్చించాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. సజ్జల రెడ్డి, ధనంజయ్ రెడ్డి లాంటి వారి కోసమే జగన్ ఇక ఓదార్పు యాత్రలు చేయాలంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలు చేశారు.